జ్వరం వచ్చిన కాడి నుంచి ఫిట్స్ వచ్చిన కాడి నుంచి ఫిట్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇక్కడే ఉండింది అలా చెప్పు మేడం. ఫిట్స్ వచ్చేసి అబ్బాయికి ఫస్ట్ 9 నెలల బాబు బాలప్పుడు గతంలో బాబు పుట్టినప్పుడు మరిపాడు మెడికల్ వస్తారు సార్. కృష్ణాపురం అనే డాక్టర్ లీవ్లో ఉన్నాడు. ఇక్కడ నారాయణ మెడికల్ కాలేజ్లో ఒక ఫీవర్ కేసెస్ రిపోర్ట్ అయినాయని తెలిసింది. దాని విషయమే ఈ విలేజ్కి రావడం జరిగింది. వెంకటాపురం, కృష్ణాపురం పిఎస్సి, మరిపాడు మండలం విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 150 ఇళ్ళ వరకు ఉన్నాయి. ఆ 150 ఇళ్ళలో ప్రతి ఇంటిని కూడా ఎక్కడెక్కడ జ్వరాలు ఉన్నాయని సర్వే చేయడం జరుగుతుంది. అలాగే ఆ ఇంటి లోపల కానీ చుట్టుపక్కల కానీ ఈ దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను కూడా కనుక్కోవడం జరుగుతుంది. దాని కొరకు స్పెషల్గా గుంటూరు నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉండే స్టాఫ్, పిహెచ్సి స్టాఫ్, డాక్టర్ గారు కావచ్చు, జిల్లా మలేరియా అధికారి కావచ్చు, సర్వేలెన్స్ ఆఫీసర్ ఉన్న నెల్లూరు నుంచి, అలాగే ఎపిఎంఆర్ దృష్టి కూడా వచ్చారు వెరిఫై చేయడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఇవన్నీ కూడా క్రోడీకరించిన తర్వాత దీన్ని గవర్నమెంట్ పంపిస్తుంది. తర్వాత ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్స్ కావాల్సి వస్తే మనము ఎన్సిడిసి ద్వారా కూడా మనం చేయించడానికి రెడీగా ఉన్నాము. దాన్ని డిఎంహెచ్ఓ నోటీస్ కూడా తీసుకుపోయి ఫర్దర్గా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తాము. అలాగే ప్రజల్లో కూడా చైతన్యం అంటే మీ ద్వారా కలగాలి. ఇప్పుడే డాక్టర్ గారికి చెప్పాను, ప్రతి ఆర్ఎంపీ డాక్టర్లందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఒక సెన్సిటైజేషన్ మీటింగు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఎప్పటికప్పుడు ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడానికి, వాళ్ళ ద్వారా కూడా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం. ఇంకా ఫర్దర్గా ప్రతి ఏదైతే, ఎందుకంటే మరిపాడు మండలంలో దాదాపు 50% ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాయి, కొంతమంది మైగ్రేటరీ ఉన్నాయి. ఆ మైగ్రేటరీ పాపులేషన్ కూడా ఎక్కడి నుంచి పోతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి అవసరమైన ఆరోగ్య సూచనని అందజేయాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ జరిగేది, అలాగే మిగతా చోట్ల కూడా జరిగేదానికి మేము వాళ్ళకందరికీ కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఇదండి. థ్యాంక్ యూ.